నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆరాకాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి మహేంద్ర XUV 500 W7 వేరియంట్ కి సంబంధించిన బండి 2018 మోడల్లో మనకి 4 నెలల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 5th మంత్ లో మనకి రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఓనర్ సిరీస్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో సింగిల్ ఓనర్ అనమాట. దీని ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. అండ్ మీకు దీని యొక్క ప్రైస్ అండ్ డీటెయిల్స్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా దీని యొక్క లుక్ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్ కి సంబంధించిన XUV అనమాట. అంటే మనకి 18 లో మనకి షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో న్యూ షేప్ కి సంబంధించిన వెహికల్, సిల్వర్ కలర్, సింగిల్ ఓనర్, DL8C వజీర్పూర్ యొక్క RTO పరిధిలో దీని యొక్క రిజిస్ట్రేషన్ అయితే అయిందనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ లుక్ పరంగా కంప్లీట్ గా చూడండి. వెహికల్ ఎంత చక్కటి కండిషన్ లో ఉందో, చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. వెహికల్ మనకి ప్రాపర్ 7 సీటర్ అనమాట. కంఫర్ట్ కి కంఫర్ట్, ఏసీకి ఏసీ, రన్నింగ్ కి రన్నింగ్ చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. 1 లీటర్ కి 16 వరకు మైలేజ్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా లుక్ ఏ విధంగా ఉందనేది. చూసారు కదా, చాలా అద్భుతంగా ఉన్నటువంటి వెహికల్ ఇది. మనకి ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్ లో అయితే ఫర్ సేల్ కి అయితే ఉంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మీకు 7,25,000 అడుగుతున్నాం. ఆన్ టేబుల్ మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాం, కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ఇకపోతే 4 టైర్లు కూడా మీకు దాదాపుగా 70% ఉన్నటువంటి టైర్స్ అనమాట. చూడొచ్చు. అండ్ ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే మీకు LED DRL లైట్ ఉంటుంది. ఇక్కడ మీకు ప్రొజెక్టర్ ల్యాంప్ ఉంటుంది. అండ్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి. గ్రిల్ కూడా న్యూ షేప్ సంబంధించిన గ్రిల్ అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా. అదే విధంగా దీని యొక్క ఇంటీరియర్ పరంగా ఏ విధంగా ఉంది అనేది కంప్లీట్ గా మీరైతే ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. సో చూసారు కదా, ముందు ఇక్కడ మనకి డోర్ ఓపెన్ చేయగానే 4 పవర్ విండోలు, ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు సీట్ కవర్స్ ఏ విధంగా ఉందనేది. చూడొచ్చండి, ఇంటీరియర్ చాలా చక్కటి కండిషన్ లో అయితే ఉంది. బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో మనకి డాష్ బోర్డ్ ఉంటుంది. స్టీరింగ్ చూసుకున్నట్లయితే స్టీరింగ్ కవర్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ మీకు సీట్ కవర్స్ కూడా చాలా అంటే చాలా ఒరిజినల్ ఉన్నాయి. రివర్స్ కెమెరా, టచ్ స్క్రీన్ ఉంటుంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఉంటుంది. బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ రీడింగ్ చూడొచ్చు, 90,000 కిలోమీటర్లు కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ తో తిరిగినటువంటి బండి. సో చూడొచ్చు, ఇక్కడ మీరు పెడల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చండి. క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్ ఏ విధంగా ఉందనేది. సో ఆల్ ఒరిజినల్ అండి. ఓన్లీ 2-3 పీసెస్ మనకి టచ్అప్ అయితే జరిగింది. ఢిల్లీలో చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే కామన్. డోర్స్ అండ్ గ్లాసెస్ అన్ని కూడా ఒరిజినల్. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి రేర్ సైడ్ AC విండ్స్ కూడా మనకి వెహికల్ లో ఉంటాయండి పిల్లర్స్ కి. అండ్ మీకు అక్కడ నుండి AC చాలా కంఫర్టబుల్ గా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి లైఫ్ ట్యాక్స్ సుమారుగా మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకకి చూసుకున్నట్లయితే W7 వేరియంట్ 18 మోడల్ సుమారుగా మీకు 1,50,000 నుండి 1,70,000 వరకు లైఫ్ ట్యాక్స్ అయితే దీనికైతే కట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఈ లైఫ్ ట్యాక్స్ మీరే అక్కడ పే చేసుకోవాలండి. మీ అకౌంట్ నుండే RTO వెబ్సైట్ లో మీరు పే చేసుకోవాలి. ఓన్లీ మేము ఇక్కడ నుండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. చూడొచ్చు, పంచింగ్ స్పెస్టింగ్స్ అన్ని కూడా ఒరిజినల్ అనమాట. అదేవిధంగా మనకి 7 సీటర్ సంబంధించిన బండి ఇది. సో అదేవిధంగా జాగ్ రోడ్ పానెల్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. అండ్ మీకు సీట్ కనుక ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న బటన్ నొక్కితే మీకు సీట్స్ అనేవి ఫోల్డ్ అయిపోతే ఇక్కడ మీరు లగేజ్ స్పేస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే వెనక మనకి ఉన్నటువంటి ఈ 2 సీట్ల దగ్గర కూడా మనకి AC అనేది ఆప్షన్ ఇస్తాడు. ఇక్కడ మనకి ఏసీకి సంబంధించిన మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవడానికి బ్లోయర్ కి సంబంధించిన స్పీడ్ ది కూడా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, సీట్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్. అండ్ ఫ్రెండ్స్, మీరు దీని యొక్క ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉందనేది కూడా చూడొచ్చు. బ్యాక్ గ్లాస్ కూడా మనకి ఒరిజినల్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లైట్ షేప్ అనేది మారుతుంది. అండ్ ఇక్కడ W7 వేరియంట్ బ్యాడ్జింగ్ ఉంది. పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఓకేనా. సో 7 సీటర్ లో మీకు అండర్ 10 lakh లో బండి అయిపోతుంది అనమాట. 7,25,000 ప్లస్ మీకు 25,000 ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ మీరు చూసుకున్నట్లయితే లైఫ్ ట్యాక్స్ 1,70,000 అవుతుంది. సో టోటల్ గా ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేయండి. 7.5 ప్లస్ మీకు అదనంగా 1,70,000 పడుతుంది అనమాట. సో 9 లక్షల లోపే మీరు ఈ బండిని కథం అయితే చేయొచ్చు. అది కూడా 18 మోడల్ కి సంబంధించిన బండి అండి. మీరు ఇక ఇంజన్ కండిషన్ అయితే చూడొచ్చు. ఇంజన్ కండిషన్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. రన్నింగ్, సస్పెన్షన్, బాడీ లైన్ అంతా కూడా పర్ఫెక్ట్. మీకు ఏది కూడా రీప్లేస్ కాలేదు. రేడియేటర్ పట్టి, బానెట్ పట్టి కానీ అంతా కూడా కరెక్ట్ గానే ఉంది. ఈవెన్ కంపెనీ మార్కింగ్, పంచెస్ అండ్ పేస్టింగ్స్ అండ్ స్టిక్కర్స్ కూడా మనకు ఉన్నాయి. సో అక్కడ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకోవచ్చు. ఇక్కడ స్టిక్కర్
ఇది లైట్ యొక్క స్టిక్కర్ అనమాట. 2018 మోడల్, 4 నెలల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టుగా మనకి ఈ యొక్క స్టిక్కర్ మనకి తెలియజేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ వచ్చి ఈ యొక్క XUV 500 వీడియో అయితే చేస్తున్నా. సో మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. ఇక లాస్ట్ లో టెస్ట్ డ్రైవ్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్, 2018కి సంబంధించిన మోడల్ మహీంద్రా XUV W7 న్యూ షేప్ కి సంబంధించిన బండి అండి. 4th మంత్ లో మనకి బండి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 5th మంత్ లో రిజిస్ట్రేషన్ అయితే అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి నెలలోనే బండి వచ్చి మనకి ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందండి. ఇకపోతే లొకేషన్ కూడా మనకి ఢిల్లీ లొకేషన్ లో అయితే ఉంది. 7,25,000 ఇది ఓన్లీ వెహికల్ ప్రైస్ అడుగుతున్నారు. అది ఫిక్స్డ్ కాదు, కొద్ది గొప్ప మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్యాక్స్ అనేది మనకి సపరేట్ అయితే ఉంటుంది. NOC ఇన్వాయిస్ అన్ని కూడా మీకు ఈ యొక్క స్టేట్ నుండి మీ యొక్క స్టేట్ కి నేను ఇస్తాను. అక్కడ మీరు వెళ్ళాక మీ యొక్క RTOలో మీరు ఈ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఓన్లీ బండి యొక్క ధర, ట్రాన్స్పోర్ట్ యొక్క ధర మాత్రమే మాతో టైఅప్ ఉంటుంది. మీకు రిజిస్ట్రేషన్ అయితే మీ యొక్క అకౌంట్ నుండే మీ యొక్క RTOలో మీరైతే DD కడితేనే ఈ నెంబర్ వెళ్ళిపోయి ఆంధ్ర వాళ్ళకైతే ఆంధ్ర AP40 వస్తుంది, తెలంగాణ వాళ్ళకైతే TG నెంబర్ ప్లేట్ వస్తుంది, కర్ణాటకకి అయితే KA వస్తుందండి. సో దీని గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటే 3007 అని చెప్పి మెసేజ్ చేయండి. దీని ఫొటోస్ అండ్ డీటెయిల్స్ కంప్లీట్ గా వాట్సాప్ ద్వారా మీకు షేర్ చేస్తాం. డిస్క్రిప్షన్ లో 3 నెంబర్లు ఇస్తాము, మీరు 3 నెంబర్లకి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇకపోతే 7,25 ఫిక్స్ కాదు, అందులో మీకు డిస్కౌంట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ లో ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదు అనమాట. ఇకపోతే టెస్ట్ డ్రైవ్ అయితే మీకోసం అయితే చేసి అయితే చూపిస్తా, చూడొచ్చు. క్లచ్ మూమెంట్ కానీ, గేర్ కానీ, మనకి సస్పెన్షన్ కానీ, స్టీరింగ్ మూమెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీకు వీటిల్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు రిపేర్లకే దాదాపుగా 30 నుండి 40 నుండి 50 వరకు 60 వరకు ఖర్చు అయితే ఉంటుంది. సో మీకు నేను పర్ఫెక్ట్ పీస్ ఇస్తున్నా, దానికి గాను నేను కమిషన్ అయితే ఛార్జ్ చేస్తున్నా. ఈ కమిషన్ కలుపుకొని మీకు 7,25,000 చెప్పా, అది కూడా ఫిక్స్డ్ కాదు, డిస్కౌంట్ అయితే ఇస్తాం. సో రైట్ అండి, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. నేను ఈరోజు ఈ యొక్క వెహికల్ని మీకు ఢిల్లీ నుండి వీడియో పోస్ట్ చేస్తున్నా. వెహికల్ మీద చేసి నేను వీడియో చేస్తున్నా, ఓకేనా. చాలామంది ఫొటోస్ చూసి ఇక్కడ ఢిల్లీలో వెహికల్స్ అనేవి కొడుతూ ఉంటారు, పేమెంట్స్ చేస్తూ ఉంటారు. నేను స్వయంగా వెహికల్ ముందే ఉండి వీడియో అయితే చేస్తున్నా. మీరు పేమెంట్ అనేది మేము ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్కి పే చేయాలి. తర్వాత ఇక్కడ నుండి షిప్మెంట్ అయితే ఉంటుంది. ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉంటే మేము ఫోన్ కాల్లో మీకు తెలియజేస్తాం. లోన్ రాదు, అండ్ ఈ యొక్క వెహికల్ మీద మీకు ఎటువంటి లోన్ రాదు. మీకు లోకల్ పర్సన్ అయితే లోన్ ఇస్తాం. ఇది అదర్ స్టేట్కి మేము సేల్ చేస్తున్నాం కాబట్టి మీరు కంప్లీట్గా ఇక్కడ మొత్తం పేమెంట్ ఇచ్చుకొని వెహికల్ అయితే పర్చేస్ చేసుకోవాలి. రైట్ అండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్గా ఏదైనా వీడియోలు ఉంటే ఆ యొక్క కామెంట్ని బేస్ చేసుకొని మేమైతే వీడియోస్ అయితే చేస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ.